ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగం వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఏమని అంటే, అన్న రైతు బంధు గురించి మాట్లాడు, రైతు బంధు గురించి అడుగు అని చెప్తా ఉన్నారు. మోస్ట్లీ మన ఛానల్లో ప్రతి వీడియోలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాను. 6 గ్యారెంటీల పైన కానీ, 420 హామీల పరంగా, రైతు బంధు పరంగా, 4.5 కోట్ల ప్రజల సమస్యల పరంగా, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పరంగా, ఉద్యోగస్తుల పరంగా, ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పరంగా, లేకుండా ఉద్యోగాలు నిరుద్యోగాల పక్షాన, భూమి లేని వారికి భూమిల పక్షాన, పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పోడు పట్టాల పైన ప్రతిదీ నేను మాట్లాడుతూనే ఉంటాను. అయితే రైతు బంధు గురించి అడగండి అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను చెప్తా ఉన్నాను, ఇదే రైతు బంధు మీకు తెలవాలి మిత్రులారా. ఈ రైతు బంధు గురించి రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తా ఉన్నాడు మిత్రులారా. యుద్ధమే, చిన్నపాటి యుద్ధం చేస్తా ఉన్నాడు, దోచుకుంటుండని చెప్తాను. ఈ రైతు బంధు రేవంత్ రెడ్డి గారు ఎంతని చెప్పిర్రు? 15,000 ఇస్తా అని చెప్పిండు కదా. ఈ 15,000 ఎడువైనాయి, మరి ఇప్పటిదాకా వస్తారు ఎడువైనాయి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ బిచ్చమేస్తే నేనేమో 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇస్తా అన్నాడు కదా. ఈ రోజు ఒక్క పంట కూడా దిక్కులేదు. మరి పైసలని ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అడిగితే మీకు కూడా తెలవాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే 65 సార్ల ఢిల్లీకి పోతాడు. 65 సార్ల ఢిల్లీకి పోతే అక్కడ అయ్యే ఖర్చు దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు. ఎంత? 1,00,000 కోట్ల రూపాయలు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ఖర్చు 60 సార్ల ఢిల్లీకి పోయింది. మరి రైతు బంధు అడిగితే ఏమంటాడు? కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు. రైతు బంధు అడిగిన ఒకవేళ కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు చదువుకోవడానికి పోయారు. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 100 కోట్ల రూపాయలు. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మన విద్యాశాఖ నుంచి తీసుకొచ్చిన డబ్బుని రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు రైతు బంధు అడిగితే ఏమంటారు? మళ్ళీ కేసీఆర్ అప్పు చేసిండు. రైట్, మళ్ళీ కేసీఆర్ అప్పు చేసిండు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది హెచ్సి ల్యాండ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలకు, ఎంత? 10,000 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. కానీ రైతు బంధు రాలా. మన రాష్ట్రంలో ఈ యొక్క పారిశ్రామిక భూములు 9,200 ఎకరాలు ఉన్నాయి మిత్రులారా. ఈ ఎకరాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? రేవంత్ రెడ్డి గారేమో ఈ భూములు అమ్ముకుని దగ్గర 5 లక్షల కోట్లు, ఎంత? 5 లక్షల కోట్ల రూపాయలు ఆయన దోచుకునే కార్యక్రమం దిశగా చేస్తూ ఉంటాడు. అయితే మనకి ఇప్పుడు యాసంగి సీజన్ కి ప్రతి రైతుకి అవసరం ఉంటుంది. ప్రతి రైతుకి పిండి బస్తాలకు, లేకుంటే యూరియాకు, ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి. మరి రైతు బంధు ఎందుకు ఇస్తారు రేవంత్ రెడ్డి? రైతులంతా చులకనగా పడిర్రా? రైతులు అంటే అంత లెక్కలేకుండా అయిపోయిర్రా? రైతులు అంటే దేనికోసం ఈ వ్యవహారము, ఈ హంగులు ఆర్భడాలు దేనికోసం? నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? రైతు బంధు ప్రజలకు ఇప్పుడు అందిస్తున్నావు? రైతులకు రైతు భరోసా ఏ టైంకి ఏ లెక్కలు ఇవ్వబోతున్నావో ఈరోజు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది. ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈరోజు వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వకుంటే మాత్రము ఎవరు వదిలిపెట్టరు.